సాధారణంగా ఎడారి దేశాలు అంటారు అరబ్ దేశాలు. ఎందుకంటే అక్కడ ఇసక తప్పించి ఇంకేముండదు. ఆ ఎడారుల్లో దొరికే ఆ ఆయిల్‌తో వాళ్ళు కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. సౌదీ అరేబియానో, దుబాయ్ ఇట్లాంటి దేశాలన్నీ గూడా. అయితే అక్కడ వాతావరణ పరిస్థితులు మారిపోవడం విచిత్రంగా ఉంది. ఆ మధ్యన కుండపోత వర్షాలు ఒక ఎత్తైతే ఇప్పుడు మంచు విపరీతంగా తయారవుతుందట. సౌదీ అరేబియా అనగానే ముందుగా మనసులో మెదిలేవి భరించలేని వేడి, అనంతమైన ఎడారులు. అలాంటి దేశాన్ని ఈసారి అనూహ్యంగా మంచు దుప్పటి కప్పేసింది. ఏళ్లుగా వర్షం ఎరగని అనేక నగరాలు ఇప్పుడు భారీగా వానలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు సున్నా స్థాయికి పడిపోతున్నాయి. ఈ పరిణామాలు ప్రజలకు ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్నాయి. సౌదీలోని ఉత్తర ప్రాంతంలో ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తబుక్ రాష్ట్రంలోని పర్వత శ్రేణులను ఎప్పుడూ లేని విధంగా మంచు కప్పేసింది. అక్కడ 2600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రుజేనా పర్వత ప్రాంతంలో మంచుతో పాటు వర్షం కురుస్తోంది. హెయిల్ నగర్ పరిసరాల్లో అదే పరిస్థితి కనిపించింది. అలాగే చలిగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ రాజధాని రియాద్కు ఉత్తరాన విస్తరించిన ఎత్తైన ప్రదేశాల్లో హిమపాతం కురిసినట్టు సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. వరదలు సంభవించే అవకాశం ఉన్న లోయ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఆ కేంద్రం ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధానిలో పాఠశాల విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. చాలా మంచి పద్ధతి. సేమ్ టైం ఇట్లా ఉంటే భవిష్యత్తులో పంటలు ఆళ్ళు పండించుకోగలరు. ఇప్పుడు ప్రతిదీ ఈవెన్ మంచినీళ్ళు కూడా బయట నుంచి తెచ్చుకోవాలి. వాళ్ళకాళ్ళు తెచ్చుకోవచ్చు. చక్కగా దాచుకోవడానికి నీళ్ళకి సంబంధించినటువంటి చెరువు లాంటి తవ్వుకుని పెట్టుకుంటే బెటర్ ఆళ్ళు.